బుక్ మై షోలో ఎవరైతే టికెట్స్ బుక్ చేసినప్పుడు క్యాన్సిలేషన్ అయ్యి వాళ్ళకి రీఫండ్ రాలేదో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలా, కస్టమర్ కేర్ ఎలా అప్రోచ్ అవ్వాలా, లేకపోతే మనం ఏం చేస్తే మన అకౌంట్ నుంచి కట్ అయిన అమౌంట్ మన అకౌంట్ కి ఎలా రీఫండ్ పొందాలి అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో వెల్కమ్ బ్యాక్ టు చెర్రీ క్రేజీ ఛానల్. అందరికీ నమస్కారం. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు లాగ్ ఏంటంటే, యాక్చువల్ గా బుక్ మై షోలో మన టికెట్ బుక్ చేసినప్పుడు క్యాన్సిలేషన్ అయిపోయి మన అమౌంట్ కట్ అయ్యి మనకి రీఫండ్ రావడం జరగదు. సో దానికోసం చాలా మంది చాలా వీడియోస్ యూట్యూబ్ లో సెర్చ్ చేసి అసలు ఈ రీఫండ్ ఎలా వస్తుంది, సో ఎందుకు మన టికెట్ క్యాన్సిలేషన్ అయ్యి మన అకౌంట్ లో డబ్బులు ఎందుకు కట్టాయని చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. యాక్చువల్ గా ఈ వీడియో నేను చేసేది ఏంటంటే, బుక్ మై షోలో టికెట్ బుక్ చేసినప్పుడు కన్ఫర్మేషన్ కాకుండా మీ అమౌంట్ అనేది కట్ అయినప్పుడు రీఫండ్ ఎలా పొందాలి, సో మనం ఎవరిని అప్రోచ్ అవ్వాలి, సో ఎవరిని అప్రోచ్ అయితే మనకు రీఫండ్ వస్తుంది, దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లాస్ట్ వరకు చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. యాక్చువల్ గా ఈ ఇన్సిడెంట్ అనేది నేనే ఫేస్ చేశాను. లాస్ట్ 1 వీక్ బ్యాక్ నేను బుక్ మై షోలో టికెట్ అనేది బుక్ చేసుకున్నాను. పుష్ప 2 మూవీకి టికెట్ బుక్ చేసుకున్నాను. అన్ఫార్చునేట్లీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల నా టికెట్ అనేది బుక్ అయ్యే సమయంలో క్యాన్సిలేషన్ అయిపోయింది. బట్ అమౌంట్ అయితే నాది కట్ అయిపోయింది. సో దాని తర్వాత నేను చాలా వీడియోస్ యూట్యూబ్ లో సెర్చ్ చేశాను. తెలుగు రిలేటెడ్ వీడియోస్ ఎక్కడా లేవు. కావాలంటే మీరు ఒకసారి హౌ టు గెట్ రీఫండ్ అని కొట్టండి. సో దాని గురించి చాలా వరకు హిందీ వీడియోస్, తమిళ వీడియోస్ ఉన్నాయి, కానీ తెలుగు వీడియోస్ లేవు. సో నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో అనేది చేసి పెడితే ఖచ్చితంగా ఎవరైనా కూడా ఫ్యూచర్ లో ఏమైనా బుక్ మై షోలో టికెట్ బుక్ చేసినప్పుడు వాళ్ళ అమౌంట్ కట్టే రీఫండ్ రానప్పుడు వాళ్ళు అట్లీస్ట్ చేసే ప్రాసెస్ అయినా వాళ్ళకి ఐడెంటిఫై ఉంటుంది, సో అవగాహన ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా నేను ఈ సిచ్యువేషన్ ఫేస్ చేశాను. లాస్ట్ 1 వీక్ బ్యాక్ నేను కూడా బుక్ మై షోలో ఒక టికెట్ బుక్ చేసుకున్నప్పుడు, పుష్ప 2 మూవీకి టికెట్ బుక్ చేసుకున్నప్పుడు అన్ఫార్చునేట్లీ నా టికెట్ అనేది క్యాన్సిలేషన్ అయింది. బట్ అమౌంట్ అనేది అయితే తీసుకునేసింది, సారీ డెబిట్ అయింది. అమౌంట్ అయితే నా అకౌంట్ నుంచి కట్ అయిపోయింది. సో దాని తర్వాత నేను యూట్యూబ్ లో చాలా వీడియోస్ సెర్చ్ చేసి చూశాను. దాని రిలేటెడ్ వీడియోస్ ఎక్కడ నాకు దొరకలేదు, అన్ని హిందీలో తమిళ్లో ఉన్నాయి. సో దాని తర్వాత నేను గూగుల్లో సెర్చ్ చేసి బుక్ మై షో కస్టమర్ కేర్ నెంబర్ కి కాల్ చేశాను. కాల్ చేసి చాలాసార్లు కాల్ చేశాను, బట్ బుక్ మై షో కస్టమర్ కేర్ నుంచి నాకు రెస్పాన్స్ రాలేదు. సో రింగ్ అవుతుందే కానీ నా ఫోన్ రెస్పాన్స్ కాలేదు. సో దాని తర్వాత నేనేం చేశానంటే, బుక్ మై షో కస్టమర్ కేర్ రిలేటెడ్ సంబంధించి మెయిల్ ఐడి ఉంది, ఆ మెయిల్ ఐడి తీసుకొని వాళ్ళకి మెయిల్ చేశాను. ఏమని, నేను టికెట్ బుక్ చేశాను, అన్ఫార్చునేట్లీ నా టికెట్ క్యాన్సిలేషన్ అయింది, బట్ అమౌంట్ అయితే కట్ అయిపోయింది, నాకు రీఫండ్ రాలేదు. సో నేను వాళ్ళకు మెయిల్ పెట్టినప్పుడు నాకు వాళ్ళ దగ్గర నుంచి నాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. 2 డేస్ దాకా వెయిట్ చేశాను, ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. థర్డ్ డే నాకు వాళ్ళ దగ్గర నుంచి ఒక రిప్లై వచ్చింది. సో అదేంటంటే, సారీ, మీరు బుక్ చేసినప్పుడు టికెట్ అనేది క్యాన్సిలేషన్ అయింది, వాళ్ళ సైడ్ నుంచి అపాలజైజ్ ఇస్తూ సారీ అని చెప్పి మీ అమౌంట్ అనేది 24 అవర్స్ లో మీ అకౌంట్ క్రెడిట్ అవుతుందని నాకు మెయిల్ వచ్చింది. సో ఆ మెయిల్ చూసిన తర్వాత నేను మెయిల్ రిప్లై ఇచ్చాను. సో 1 డే వెయిట్ చేసి 24 అవర్స్ కంప్లీట్ అయితే నాకు అమౌంట్ రీఫండ్ కాలేదని మెయిల్ ఇచ్చాను. అయినా కూడా రెస్పాన్స్ లేదు. సో తర్వాత నేను మెయిల్ పెట్టాను, నాకు 24 అవర్స్ కంప్లీట్ అయింది, బట్ నాకు రీఫండ్ కాలేదని. సో నెక్స్ట్ టైం మెయిల్ పెట్టినప్పుడు నాకు నెక్స్ట్ డే అనేది అమౌంట్ అనేది ఏ అకౌంట్ నుంచి కట్ అయిందో ఆ అకౌంట్ కి క్రెడిట్ అయింది. సో ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏం లేదు. బుక్ మై షోలో టికెట్ బుక్ చేసినప్పుడు మీ టికెట్ అనేది క్యాన్సిలేషన్ అయిపోయి అమౌంట్ కట్ అయితే ఫస్ట్ మీరు చేయాల్సిన పని కస్టమర్ కేర్ కి మెయిల్ చేయండి. సో ఆ మెయిల్ ఎలా చేయాలో ప్రతి ఒక్కటి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బుక్ చేసినప్పుడు ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని వచ్చింది, అది స్క్రీన్ షాట్ పెట్టాను. సో నెక్స్ట్ నా అకౌంట్లోంచి అమౌంట్ కూడా డెబిట్ అయింది, అది కూడా చూడండి కింద. నేను మెయిల్ ఎలా చేశానో అలాగే మీరు కూడా బుక్ మై షో కస్టమర్కి మెయిల్ చేయండి. డెఫినెట్లీగా మీకు వాళ్ళ నుంచి ఒక రిప్లై అనేది వస్తుంది. అదేంటంటే, అపాలజైజ్ ఫర్ ది డిలే ఇన్ రెస్పాన్స్. ఇలా రిప్లై వచ్చిన తర్వాత 24 అవర్స్లో అమౌంట్ క్రెడిట్ అవుతుంది. లైక్ చేయండి. ఈ వీడియో చూసి ఎవరికైనా వర్త్ అనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి.
ఆల్రెడీ నేను బుక్ మై షోలో అమౌంట్ రీఫండ్ పొందాను కాబట్టి దానికోసం ఎవరైనా కూడా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు అట్లీస్ట్ ఒక వీడియో అనేది తెలుగులో ఉంటుందని నేను ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో నచ్చితే లైక్ చేయండి.